Please listen carefully from 16, Matthew chapter 19. Now a man came up to Jesus and asked, "Teacher, what good thing must I do to get eternal life?" "Why do you ask me about what is good?" Jesus replied, "There is only one who is good. If you want to enter life, obey the commandments." "Which ones?" the man inquired. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచనాలు దయచేసి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, "బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను." అందుకు ఆయన, "మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, Jesus replied, "Do not murder, do not commit adultery, do not steal, do not give false testimony, honor your father and mother, and love your neighbor as yourself." యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలనని. "All these I have kept," the young man said. "What do I still lack?" అందుకు ఆ యవనుడు, "ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను." Now listen to the answer the Lord said. Jesus answered, verse 21, "If you want to be perfect, go, sell your possessions, give to the poor, and you will have treasure in heaven. Then come, follow me." యేసు ప్రభు ఇచ్చిన జవాబు చూడండి. అందుకు యేసు, "నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. The Lord was very happy with this young man ఈ యవనస్తుని విషయం దేవుడు సంతోషించాడు. because he was following all the commandments. ఎందుకంటే ఆయన ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ ఉన్నాడు. Lord never disputed that argument. దాని విషయమై దేవుడు యేసు ప్రభు ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. The Lord never said, "You did not follow that commandment, you didn't follow this commandment." ఆజ్ఞను అనుసరించలేదు, ఈ ఆజ్ఞ అనుసరించలేదు అని చెప్పలేదు. The man said, "I am following all the commandments." ఈ వ్యక్తి అన్నాడు, "నీ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను." And the Lord accepted it. అదే యేసు ప్రభు దాన్ని అంగీకరించాడు. Then the young man said, అప్పుడు యవనస్తుడు మరలా ఈ విధంగా అన్నాడు, "What more I should do?" ఇంతకన్నా ఇంకెక్కువ ఏం చేయాలి? What more I should do? నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి ప్రభువా? I want to get into the heaven. నేను పరలోకంలోకి ప్రవేశించాలని కోరుతున్నాను. I must be 100% sure of my eternal life. నా నిత్య జీవం విషయమై 100% ఖచ్చితంగా తెలుసుకోవాలి. I am following all the commandments. ఈ ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నాను. But what more I need? You say I lack something. నాకేదో కొదవ ఉన్నది అన్న కదా, ఇంక ఏమిటి కొదవ నాకున్నది? What is that? ఏమిటి నాకు కావాల్సింది? The Lord said, ప్రభు ఈ విధంగా చెప్పాడు, "If you want to be perfect, నీవు పరిపూర్ణుడు కావాలంటే, if you want to be perfect, నీవు పరిపూర్ణుడుగా ఉండాలంటే, go, వెలుము, sell your possessions, నీకున్న ఆస్తినంతా అమ్మివేసి, distribute to the poor, బీదలకు ఇచ్చివేసి, come, రమ్ము, follow me. నన్ను వెంబడించుము. Great will be your treasures in heaven." పరలోకమందు నీ ఆస్తి అధికమవును. If you want to be perfect, నీవు పరిపూర్ణుడు కావాలంటే, that is what you should do. అది నీవు చేయాలి. How many of us would like to be perfect? పరిపూర్ణంగా ఉండాలని ఎంతమంది కోరుతున్నారండి? After hearing this, none of us would dare raise our hand. ఇది విన్న తర్వాత ఎవరు కూడా చేతులు ఎత్తరు. Honestly, నిజంగా కదండి, యథార్థంగా. nobody will be interested to sell away everything that they have. అంత అమ్మివేయాలని ఎవరికి ఇష్టం ఉండదు. That means no one is interested in becoming perfect. పరిపూర్ణుడిగా ఉండటానికి ఎవరికి ఇష్టం లేదన్నమాట, ఇష్టపడరు. How shall we understand this text? ఈ భాగాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? Is the Lord literally telling to you and to me and to everyone this morning that we should sell away everything and then give away to the poor and we should follow the Lord Jesus? అంతా అమ్మివేసి బీదలకు ఇచ్చి మరి ఆయన వెంబడించమని ఆ విధంగానే చెప్తున్నాడు యేసు ప్రభు. దాని అర్థం ఏంటండి? కాదు, ఆ విధంగా కాదు. The Lord understood
what exactly was lacking in that young man. యవనస్తునిలో ఏమిటి కొరతగా ఉందో యేసుప్రభు బాగా ఎరిగి ఈ విధంగా He చెప్తున్నాడు. followed all the commandments, all right. ఆజ్ఞలన్నిటిని పాటిస్తున్నాడు, But బాగానే there was ఉంది. something lacking in the man. ఆయనలో ఒకటి కొదవగా ఉంది. What was that? ఏమిటది? He loved money, the treasures, the possessions that he had, more than he loved God. ఆయన దేవుని కంటే ఎక్కువగా ఆయనకున్న ఆస్తిని ఆయన ఎక్కువగా ప్రేమించాడు. That was the problem. అది ఆయనకున్న సమస్య అదే ఉంటుంది. In what the Lord suggested to the young man, యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన సలహాలో the Lord was telling him, you must get yourself detached from your deep attachment to your money and your possessions. నీకున్న ఆస్తి పాస్తులకు నువ్వు ఎంతగానో అతకబడి ఉన్నావు, వీటన్నిటి నుండి నువ్వు వేరు చేయబడాలి. In order to do that, the Lord said, you do this. అది చేయడానికని నువ్వు ఈ విధంగా చేయాలి. So the thought and the principle behind what the Lord said is, you must detach yourself from your deep attachment to money and your possessions. యేసు ప్రభు ఇచ్చిన తలంపులో నీకున్న ఆస్తి పాస్తులకు ఉన్న ఆకర్షణ నుండి నువ్వు వేడి చేయబడి ప్రత్యేకించుకోవాలి. And you must keep on growing more and more and more till you die in this discipline of giving. అయితే నీ ఇచ్చివేట్ల అన్న ఈ క్రమములో రోజు రోజుకి ఎదుగుతూ మరణం వరకు ఇది చేస్తూ రావాలి. You must keep on growing in giving. ఇచ్చుడులో ఎదుగుతూనే ఉండాలి. There is no limit to that. దానికి ఒక లిమిట్ అంటే అంతం అంటూ లేదు. Till we take our last breath. మన చివరి గడియ వరకు ఆ విధంగా Keep on growing ఎదుగుతూనే ఉండాలి in giving. ఇచ్చుటలో Give our money, మన డబ్బునివ్వాలి, give our time, మన సమయాన్ని ఇవ్వాలి, give our energy, మన ఎనర్జీ, మన బలాన్ని ఇవ్వాలి, spend our talents. మన తలాంతులను ఉపయోగించాలి. All are meant to be given. ఇవన్నీ కూడా ఇవ్వటానికి అని ఇవ్వబడ్డాయి. That is the sense in which the Lord wants us to grow. అది ఈ యొక్క విషయంలో ఎదగాలన్న విషయంలో యేసు ప్రభు మనకి ఈ విషయం చెప్తున్నాడు. Ever since I became the pastor of this church, ఈ యొక్క సంఘానికి నేను పాస్టర్ అయినప్పటి నుండి in the last 11 years, గత 11 I సంవత్సరాలు never preached a specific, definite sermon on the subject of giving. అయితే ఇచ్చుట అన్న దాని మీద, ఆ అంశం మీద ఎన్నడూ నేను మాట్లాడలేదు. But this morning, అయితే ఈ ఉదయకాలం I am inspired to speak on that subject. అయితే ఈ యొక్క అంశం మీద మాట్లాడడానికి నేను I would ప్రేరేపించబడుతున్నాను. like to share నేను ఈ విషయం పంచుకోవాలని ఆశిస్తున్నాను. 10 most important things every Christian should know and obey on this subject of giving. అది ఇచ్చుట అన్న ఈ యొక్క అంశం మీద 10 ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి క్రైస్తవుడు ఎరిగి దాని విధేయత చూపించాల్సినవి 10 ఉన్నాయి. I call them as the most important things. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి అని నేను చెప్తాను. And every believer, every Christian must know them. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఇది తెలుసుకుని ఉండాలి. Now let me go through very, very quickly. త్వరగా వీటి నుండి వెళ్తాం. Number 1, మొదటిది, giving precedes all law that was given by God to man. అయితే దేవుడు మానవునికి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం అన్నిటికంటే ముందు ఆ ఇచ్చుట విషయం చెప్పబడింది. You know, the law came to man by God from the Lord on the Mount of Sinai. ఈ ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చాడు. You begin to read about the law in the book of Exodus, Leviticus and so on. నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండం వీటన్నిటి నుంచి చదువుతుంటాం దాని తర్వాత. But this matter of discipline, this principle of giving, it existed even before the law was given. అయితే ధర్మశాస్త్రం ఇవ్వక ముందు కూడా ఇచ్చుట అన్న ఈ యొక్క నియమాన్ని ఇచ్చినట్టుగా మనం In the book of Genesis chapter 4, ఆది కాండము 4వ అధ్యాయం in verses 3 and 4, 3-4 వచనాలు, you come across Cain and Abel giving something to the Lord. కయ్యూను ఏబేలు దేవునికి ఏదో ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. Cain brought fruit as an offering to ఆ God. కయ్యూను తన ఫలాలు తీసుకుని వచ్చాడు Abel దేవునికి. brought fat portions from some of his firstborn of his flock. ఆయనకున్న మరి మందలో నుండి మరి మేలని దేవుని యొద్ద తీసుకుని వచ్చాడు. Both of them brought offerings. వారిద్దరు కూడా దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. Who taught them to give?
వారు ఎవరు వారికి నేర్పించారు ఇవ్వటమని? The Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడు He నేర్పించాడు. put that seed in their hearts. వారి హృదయంలో ఆ విత్తనాన్ని పెట్టాడు. They did not hear anything of the law, ఆ ధర్మశాస్త్రం విషయం వారు ఏం వినలేదు. but yet the two people brought offerings to God. అయినప్పటికీ ఇద్దరు వ్యక్తులు దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. They gave. వారు ఇచ్చారు. The Lord accepted the offering of one. ఆ ఒకరి అర్పణను దేవుడు అంగీకరించాడు. The Lord did not accept the other man. ఇంకొక వ్యక్తి యొక్క అర్పణను దేవుడు The అంగీకరించలేదు. reason why he did not accept that offering of another man was the Lord was not happy with that man himself. ఆ ఇంకొక వ్యక్తి యొక్క అర్పణను దేవుడు అంగీకరించకపోవడం కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తి విషయమై సంతోషంగా లేనందువలన. There is another reference in the book of Genesis, chapter 15, ఆది కాండం 15వ అధ్యాయంలో ఇంకొక భాగంలో కూడా verse చెప్పబడుతుంది. 20. 20వ వచనంలో, Chapter 15, verse 20. 15-20వ వచనం. Abraham gave him a tenth of everything. అబ్రహాము ఆయనకున్న వాటిలో దశాంశం ఆయనకి ఇచ్చును 10వ భాగం అని ఉంది. Abraham gave a tenth of everything. ఆయనకున్న సమస్తములో అబ్రహాము 10వ భాగం ఇచ్చును. In the book of Genesis it is written. ఆది కాండములో ఆ విధంగా రాయబడి ఉంది. The law was not there at all, అప్పుడు ధర్మశాస్త్రం లేదు, but this discipline of giving was there. ఇచ్చుట అన్న క్రమం అక్కడ ఉంది. So this giving is very, 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 very important. అయితే ఇచ్చుట అన్నది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. It is more important than all the law put together. అయితే ధర్మశాస్త్రం అంతటికంటే కూడా మించింది. It existed before the law. ఈ ధర్మశాస్త్రం కంటే ముందు ఉన్నది. So you cannot ignore this important discipline of giving. అది ఇచ్చుట అన్న ఈ క్రమాన్ని మనం నిర్లక్ష్యము చేయలేము. Number 2, రెండవది, we are commanded by God to give. మనం ఇవ్వవలనని దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాము. Giving is a command, it is not an option. అయితే ఇవ్వడం అన్నది మనకి ఇష్టమైతే ఇవ్వచ్చు అని కాదు, కానీ దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాము. Where do you find this command? ఈ ఆజ్ఞ ఎక్కడ చూస్తున్నామండి? Turn with me to Deuteronomy, ద్వితీయోపదేశ కాండము chapter 16. 16వ అధ్యాయము. Deuteronomy chapter 16. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము. Let us read verse 16 and verse 17. 16, 16. let us read 16. Very easy for all of you to remember. Deuteronomy 16th chapter, verse also 16. 3 times a year all your men must appear before the Lord your God at the place he will choose, at the feast of unleavened bread, the feast of weeks, and the feast of tabernacles. Now listen, no man should appear before the Lord empty-handed. 16. No man should appear before the Lord empty-handed. దేవుని సన్నిధిలో ఎవరు కూడా వట్టి చేతులతో కనబడకూడదు. 16 చదువుతాను. ఏటికి 3 మారులు అనగా పొంగిన రొట్టెల పండుగలోను, వారం పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలను. Every one of you, in verse 17, each of you must bring a gift. అయితే మీలో ప్రతివాడు దేవునికి తీసుకొని రావాలి. Each of you ఒక బహుమానం ప్రతి ఒక్కడు must bring, తప్పకుండా తీసుకొని రావాలి. whether you like or not. నీకు ఇష్టమైనా నీకు ఇష్టం లేకపోయినా You must learn to give. నీవు ఇవ్వడం నేర్చుకోవాలి. You must make every effort to bring. నీవు తీసుకొని రావడానికి నీ ప్రతి విధమైన ప్రయాసం So, చేయాలి. giving is a command of God. ఇవ్వడం అన్నది దేవుడిచ్చిన ఆజ్ఞ అయి ఉంటుంది. God is not requesting us to give. దేవుడు మనం బతిమాలటం లేదు. He is giving us a command. మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. The third thing, మూడవది, giving should follow your born again experience. ఇవ్వడం అన్నది నీ యొక్క తిరిగి జన్మించిన అనుభవానికి సంబంధించి ఉండాలి. Only when you are repenting, only when your heart is given to the Lord Jesus, only when you are born again, then you can start giving to the Lord. నీవు తిరిగి జన్మించినప్పుడే, నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇచ్చినప్పుడే, నీవు దేవునికి విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవునికి ఇవ్వటానికి
నీకు వీలవుతుంది. If you are not born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే, well, you may be giving even 1 lakh every month to the Lord. ప్రతి నెల 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు. God has no pleasure in your giving. అయితే నీ ఇచ్చుట యందు దేవుడు ఆనందించడం లేదు. God is deeply interested in you. అయితే దేవుడు నీ యందు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. We should first give ourselves to the Lord. మొదట మనని మనం దేవునికి అప్పగించుకోవాలి. And then we can start giving అప్పుడు మనం దేవునికి ఇవ్వడం మొదలు పెట్టాలి. out of what the Lord gives to us. దేవుడిచ్చిన దాంట్లో నుండి. So please remember, we do not recognize, we should never even be accepting the gifts given by people who are not born again. అయితే తిరిగి జన్మించిన వారు ఇచ్చిన బహుమానాలు, అర్పణలు మనం అంగీకరించకూడదు కూడా. In 2 Corinthians chapter 8 verse 5 says, 2 కొరింథీయులకు 2 Corinthians chapter 8 verse 5. 8వ అధ్యాయము 5వ వచనము 2 కొరింథీయులు రాసిన పత్రిక. It talks about Christians at a place called Macedonia. మాసిదోనియా అన్న పట్టణంలో ఉన్న క్రైస్తవుల విషయం రాయబడి ఉంది. Paul is complimenting these Christians అయితే ఈ క్రైస్తవులను పౌలు ఎంతగానో పొగుడుతున్నాడు. because they were growing in this discipline of giving. ఎందుకంటే ఇచ్చుట అన్న ఈ యొక్క వరంలో వారు ఎంతగానో ఎదుగుతున్నారు. But there is one compliment, that one observation Paul is making about them. అయితే ఒక విషయం పౌలు వేరే విషయం గమనించాడు. ఏమిటంటే, What does he say? ఏం చెప్తున్నాడండి? They first gave themselves to the Lord. వారు మొట్టమొదట ప్రభువుకు తమను తాము అప్పగించుకొనిరి. And after that they started giving. దాని తర్వాత దేవునికి ఇవ్వడం మొదలు పెట్టారు. They first gave themselves to the Lord. వారు మొట్టమొదట తమను తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. So that is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Without giving yourself to the Lord, there is no point in giving anything unto the Lord. నీవు దేవునికి అప్పగించుకోనకుండా దేవునికి ఇచ్చడం వలన ఏమీ లాభం లేదు. This is a very important principle. ఇది చాలా ప్రాముఖ్యమైన నియమం. And that is the reason why I dislike a believer going and collecting donations from people who are not born again. అందుకే విశ్వాసులు వెళ్ళి అవిశ్వాసులైన ఎద్దు నుండి మరి కానుకలు దేవుని సేవ కొరకు సమకూర్చడం నాకు ఇష్టం లేదు. You know, we print receipts and we print some invitation cards. We arrange so many programs. We invite anybody. Most of them may not be born again. రిసీట్స్ ప్రింట్ చేస్తాం, ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేసి చాలా మందిని ఆహ్వానిస్తాం. వారిలో చాలా మంది యేసును అంగీకరించిన వారు There is ఉండవచ్చు. no point in receiving money from such people. అలాంటి వారి యొద్ద నుండి డబ్బులు సేకరించడం వల్ల ప్రయోజనం లేదు. God has His own ways of raising money. ఆ దేవుడు తన సొంత విధానంలో డబ్బులు మరి If the project that you have is approved by God, నీకున్న ప్రాజెక్ట్స్ దేవుడు ఒకవేళ అప్రూవ్ చేసినట్లయితే God will provide the needed money. నీకు అవసరమైన డబ్బును దేవుడు ఇస్తాడు. No believer need go and beg for money anywhere. విశ్వాసి ఎవరు కూడా వెళ్ళి డబ్బు కొరకు మరి వారిని మీరు అడుక్కోవచ్చు. Especially from the people who are not born again. ప్రత్యేకంగా యేసు ప్రభువును అంగీకరించిన వారి యొద్ద నుండి. Please remember that. దయచేసి ఇది జ్ఞాపకం చేసుకోండి. We move on to the next important thing to know, the fourth important point. 4వ ప్రాముఖ్యమైన విషయం, Our giving must be in proportion to our blessings. మన ఇవ్వటం అన్నది మనం దేవుని యొద్ద ఎంత ఆశీర్వాదం పొందామో దానికి సరిపోయినట్టుగా ఉండాలి. Deuteronomy 16:17. ద్వితీయోపదేశ కాండం 16:17. Each one must give in proportion to what the Lord has given him. In proportion. దేవుడు ప్రతివాడు వచ్చి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెనల చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. In proportion to your income. నీకు ఇవ్వబడిన దాని చొప్పున, దీవెన చొప్పున. If your income is less, నీకు ఒకవేళ రాబడి తక్కువగా ఉంటే okay, you can give less. కొంచెం తక్కువ ఇవ్వచ్చు. But if your income is more, నీ రాబడి ఎక్కువగా ఉంటే your giving must be much more. నీ ఇవ్వటం కూడా ఎక్కువగా ఉండాలి. As the income goes on increasing, నీకు రాబడి ఇంకెక్కువ అవుతున్న కొద్దీ the income also must keep on, the giving must keep on increasing. ఇవ్వడం కూడా మరి ఎదుగుతూ ఉండాలి, ఎక్కువ అవుతూ ఉండాలి. I remember one young man. ఒక యవనస్తుని నా జ్ఞాపకం His ఉంది. name is Nageshwar Rao. ఆయన పేరు నాగేశ్వరరావు. He comes from the Hindu background. హిందూ కుటుంబం నుండి వస్తున్నాడు.
Well, he was given a temporary job of a teacher. ఒక టీచర్ గా ఒక టెంపరరీ జాబ్ ఇచ్చారు ఆయనకు. His salary was 390 rupees. ఆయన యొక్క జీతం అప్పుడు 390 రూపాయలు. 25 years back. 25 సంవత్సరాల క్రితం. And this man decided to give to the Lord. He was born again. ఆయన తిరిగి జన్మించాడు కాబట్టి దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాడు. His total income is 390 rupees. ఆయన రాబడి 390 రూపాయల జీతం. He wanted to give his tithe to the Lord. దాంట్లో దశమ భాగం దేవునికి ఇవ్వాలని ఆశించాడు. How much is the tithe? దశమ భాగం ఎంతండి? చెప్పండి. 39? 39 రూపాయలు. So he said 39 is not a good number. I will add one more and I will make it 40. 39 అంత మంచి సంఖ్య కాదు, ఇంకొకటి కలిపేసి దాన్ని 40 చేశాడు. So he brought that 40 rupees to the pastor. అయితే 40 రూపాయలు పాస్టర్ గారికి తీసుకొచ్చాడు. Pastor was a good friend of mine. ఆ పాస్టర్ గారు నా మంచి స్నేహితుడు. He returned that cover. ఆయన కవర్ మళ్ళా రిటర్న్ చేశాడు. He said, your salary is only 390 rupees. అయ్యా నీ యొక్క జీతం కేవలం 390 రూపాయలే కదా. Very low. చాలా తక్కువ అది. Please keep it. దయచేసి నువ్వు ఉంచుకో. Even if you don't give, the Lord won't mind. Keep it. నువ్వు ఇవ్వకున్నా పర్లేదు, దేవునికి ఏం ప్రాబ్లం ఉండదండి. Anyhow, you have given me, I am now giving it to you. నువ్వు నాకు ఇచ్చావు ఎలాగో నేను మరలా నీకు ఇచ్చి వేస్తున్నాను. Take it. తీసుకో. He said, I will not take it. ఆయన నేను తీసుకోలేనండి. I don't mind having one meal a day, but I am not going to take it. రోజుకు ఒక పూటే తిన్నా పర్వాలేదు కానీ ఇది మాత్రం నేను మరలా తిరిగి తీసుకోను. He forced the pastor. ఆయన పాస్టర్ని బలవంతం చేసి ఇచ్చివేశాడు. And he took it. ఆయన మరలా తీసుకున్నాడు. After 4 years, 4 సంవత్సరాల తర్వాత, oh well, the man got a very good job. ఆయనకు చాలా మంచి జీతం ఉద్యోగం వచ్చిన తర్వాత, in a clear vacancy. In a clear vacancy, మంచి ఉద్యోగంలో, well, he started getting 1500 rupees. అక్కడ 1500 రూపాయలు వస్తున్నాయి. And later on he got a job where he was getting 3000 rupees. ఇంకొకసారి మళ్ళీ దాని తర్వాత 3000 రూపాయల జీతం వచ్చింది. And now he is getting about 10,000 rupees. ఇప్పుడు ఆయనకు దాదాపు 10,000 రూపాయల జీతం వస్తుంది. He always takes the Bible with him. ఎప్పుడు బైబిల్ తీసుకొని వెళ్తుంటాడు. Wherever he goes, ఎక్కడ వెళ్ళినప్పటికీ he shares about Lord Jesus Christ. యేసు ప్రభువుని గురించి పంచుకుంటూ ఉంటాడు. He has grown in this matter of giving. ఆ ఇచ్చుట అన్న విషయంలో ఆయన ఎదిగి ఉన్నాడు. There is another young man. ఇంకొక యవనస్తుడు. He was born again about 20 years back. 20 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించాడు. By God's grace, he became master in computer sciences. కంప్యూటర్ సైన్సెస్ లో మరి మాస్టర్ అయిపోయాడు. He got a chance to go to America. అమెరికా వెళ్ళడానికి మంచి అవకాశం దొరికింది. After going there, within 6 months' time, అక్కడ వెళ్ళిన తర్వాత 6 నెలల్లోనే he sent $1,000 to the pastor. పాస్టర్ గారికి $1,000 పంపించాడు. In his lifetime, nobody sent that much money. ఆయన జీవితంలో ఎవరంత డబ్బు పంపించలేదు. It was a shock. పాస్టర్ గారికి వణికిపోయి $1,000. $1,000. That man wrote a letter. ఆయన ఈ విధంగా ఉత్తరం రాశాడట. This is my gift to you and to the church. ఇది నా యొక్క బహుమానం మీకు, మన సంఘానికి. He wrote back a letter to him and said, ఆయనకు మరలా ఉత్తరం రాసి ఈ విధంగా చెప్పాడు, is this your tithe? ఇది నీ దశమ భాగమా? That man said, no. కాదండి అని చెప్పాడు. My tithe is much less than that. నా యొక్క దశమ భాగం దీనికంటే చాలా తక్కువ. But God is inspiring me to give. అయితే దేవుడు నన్ను ఇది ఇవ్వడానికి ప్రేరేపిస్తున్నాడు. I love your ministry. మీ పరిచర్యను నేను ప్రేమిస్తున్నాను. I love that small church in which I grew. ఆ చిన్న సంఘములో నేను ఎదిగాను, అది నా జ్ఞాపకం That was ఉంది. the place I was baptized. ఆ స్థలంలో నేను బాప్తిసం That పొందాను. was the place where I learnt on giving. ఆ స్థలంలో నేను ఇవ్వటం గురించి నేర్చుకున్నాను. Till I die, నేను మరణించేంత మట్టుకు I want to grow more and more in giving. అయితే నేను ఇచ్చుట్లో ఇంకా ఎంతగానో ఎదగాలని ఆశిస్తున్నాను. What I am giving you is not 10%, it is 25%. అయితే ఇప్పుడు నీకు ఇచ్చేది దశమ భాగం కాదు, అది 25% అండి అన్నాడు. Within 6 months, 6 నెలల్లో he has developed that spirit. ఆ యొక్క ఆత్మను ఆయన అభివృద్ధి The young చేస్తున్నాడు. man is still there in America. అమెరికాలో ఉన్నాడు ఇంకా యవనస్తుడు. He is being blessed by God wonderfully. దేవుని చేత అద్భుతంగా ఆశీర్వదించబడుతున్నాడు. Look at the heart of the man. ఈ యొక్క మానవుని యొక్క హృదయం చూడండి. He said, the Lord blessed me beautifully. దేవుడు నన్ను చక్కగా ఆశీర్వదించాడు. I must not go by mere 10%. కేవలం దశమ భాగంతో వెళ్ళకు 10 I must give more than 10%. నేను దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి దేవునికి. There was another famous man who started a Colgate company.
కాల్గేట్ కంపెనీ ఆరంభించిన The ఒక పెద్ద వ్యక్తి toothpaste, ఉన్నాడు. Colgate, you know. కాల్గేట్ టూత్ పేస్ట్. Most of you know about that man. ఆ వ్యక్తి విషయం మీకు చాలా మంది తెలుసు. He grew in the matter of giving. ఆయన ఇచ్చుట అన్న విషయంలో ఎంతగానో As ఎదిగాడు. the profits went on increasing, అయితే ఆయన లాభాలు ఇంకా అధికమైనాయి. he went on increasing the proportion of giving. ఆయన ఇచ్చుట కూడా ఎంతగానో ఎక్కువగా చేశాడు. Finally, a time came when this man started giving 90% of his profits to the Lord, and he kept only 10% with him. తర్వాత అది ఆయనకు వచ్చిన లాభాల్లో 90% దేవునికి ఇచ్చి 10% ఆయన కొరకు ఉంచుకునేవాడు. The Lord blessed his business. ఆయన వ్యాపారాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. Even till today, ఈ రోజు మట్టుకు కూడా Colgate is the most well-known and famous toothpaste. అది ఇప్పటి వరకు కాల్గేట్ అందరికి బాగా ఎరిగినటువంటి ఫేమస్ టూత్ పేస్ట్ ఉంది. God blessed the man. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. He learned to give 90%, 90% దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. retaining just 10%. కేవలం 10% ఆయన కొరకు ఉంచుకున్నాడు. The Bible tells us బైబిల్ చెప్తోంది ఈ విధంగా, we should never be attached to money and properties. డబ్బుకు ఆకర్షింపబడి డబ్బుకు లేకుంటే ఆస్తికి అతుక్కొని ఉండకూడదు. John the Baptist says బాప్తిస్మ యోహాను ఈ విధంగా in the చెప్తున్నాడు. Gospel of Luke, లూకా సువార్తలో as the people were coming to him and asking him the question, ఆయన ప్రజలు వచ్చి ఆయన ప్రశ్న అడుగుతున్నప్పుడు John was saying, bring forth fruit worthy of repentance. నీ మారు మనసు తగిన ఫలాల్ని ఫలించండి, Otherwise you are hypocrites. లేనట్లయితే మీరు వేషధారులు. If you are just coming and crying and getting baptized, and you are not bringing forth fruit worthy of repentance, you are hypocrites. మీరు బాప్తిజం పొందుతూ ఏడుస్తున్నందుకు సరిపోదు, మీరు మారు మనసు తగిన ఫలాల్ని ఫలించాలి, లేనట్లయితే వేషధారులుగా ఉంటారు. The people asked John, what shall we do? అయ్యా మేము ఏం చేయాలండి అని అడిగారు. The first answer that John gave was, యోహాను ఇచ్చిన మొదటి జవాబు ఏంటండి? whoever has got 2 shirts, give away 1 shirt. ఆ 2 షర్ట్లు ఉన్న వాడు ఒక షర్ట్ ఇచ్చి వేయాలి. What does it mean? దాని అర్థం ఏంటండి? Give away 50% of your clothing. 50% మీకుంటూ బట్టలు ఇచ్చి వేయాలి. Not literally, if you have only 2 shirts and if you give away 1, it's a problem for you. అయితే రెండే ఉండి ఒకటి ఇచ్చి వేస్తే చాలా కష్టమైపోతుంది. The principle behind is, దీని వెనకాల ఉన్న నియమం ఏంటంటే, try to give away 50% of your property. అది నీకున్న దాంట్లో 50% ఇచ్చివేయాలి. Don't keep things idle in your lockers, in your closets. మీ క్లాజెట్స్ లో లాకర్స్ లో ఉన్న వాటిని ఉట్టిగానే ఉండనివ్వద్దు. Give away. అవి ఇచ్చివేయండి. The same logic applies. If you are the owner of 2 houses, మరి 2 ఇండ్లు మీకు ఉన్నట్లయితే what shall you do? ఏం చేయాలండి? Richard is laughing now. రిచర్డ్ భయం వేస్తుంది. Thank God you have only 1 house. Be careful. God is speaking to us. జాగ్రత్తగా ఉండండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. God is speaking to us, my friends. స్నేహితులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. No believer has a right to have 2 houses. ఏ విశ్వాసికి కూడా 2 ఇండ్లు ఉండడానికి వీల్లేదు. In the name of God I am telling. దేవుని పేరట మీకు చెప్తున్నా, If the Lord is giving us 2 houses, దేవుడు 2 ఇండ్లు ఇచ్చినట్లయితే we need to sell away 1. ఒకటి అమ్మి వేయాలి. Give the whole proceeds to the church అయితే సంఘానికి డబ్బును for some noble cause. ఒక మంచి పని నిమిత్తమై Give away. అది ఇచ్చివేయండి. The Lord spoke to me. దేవుడు నన్ను ఆ విధంగా నాతో మాట్లాడాడు. ఆ విధంగా In the name of God I am telling you. దేవుని నామంలో మీకు ఆ విధంగా చెప్తున్నాను. We cannot attach ourselves to the properties and to the money. అయితే డబ్బుకు మరి ఆస్తికి మనం అతుకబడి ఉండకూడదు. Detach yourselves. దాని నుండి మీరు వేరు చేసుకోవాలి. We move on to number 5. 5వ అంశానికి వద్దాం. Giving must always be out of love. ఇవ్వటం ఎప్పుడు ప్రేమను కూడి ఉండాలి, ప్రేమతో నిండి ఉండాలి. Not out of compulsion. ఏదో బలవంతం చేత కాదు. Oh, because God gave the command, I must give. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా నేను ఇవ్వాలి. No, that is compulsion, you know. అది బలవంతం చేయబట్టం. Grudgingly you are giving. ఏదో సనుక్కుంటా ఇవ్వటం. You must give out of love. అయితే ప్రేమతో నీవు ఇవ్వాలి. Remember, there are many people who give more but not out of love. చాలా మంది ఎంతో ఇస్తూ ఉంటారు, అయితే ప్రేమతో ఇవ్వడం లేదు. They may give their bodies to be burnt. Paul talks about that in 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13లో పౌలు చెప్తున్నాడు, కొంతమంది వారి శరీరాలు కూడా కాల్చబడ్డానికి ఇస్తారు. They may give to that extent. అంత మటుకు ఇవ్వగలరు. But Paul says, even that giving is without real love.
అయితే పౌలు అంటున్నాడు అలాంటిది కూడా ప్రేమ లేకుండా చేయవచ్చు. Then why are they giving? ఎందుకు ఇస్తున్నారండి మరి? So that they may get a name. ఎందుకంటే వారు మంచి పేరు రావాలని. So that when those fellows die, their people will erect a statue in their name. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వారి పేరు ఒక స్తంభాన్ని లేకుంటే ఒక విగ్రహాన్ని నెలకొల్పుతారు. So they are willing to do any such things. కాబట్టి దాని కొరకు అని ఏమైనా చేయడానికి There are సిద్ధంగా many ఉన్నారు. people who are willing to give, but without love. అయితే అనేక మంది ఇస్తున్నారు కానీ ప్రేమ లేకుండా Bible ఇస్తున్నారు. tells us బైబిల్ చెప్తుంది giving must be out of love. ఇవ్వడం ప్రేమను కూడి ఉండాలి. What does it? John 3:16 is the best example. యోహాను 3:16 మంచి ఉదాహరణ ఉందని. God so loved the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. Now complete the sentence. ముగించండి. That he the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించును. That he gave. కాబట్టి ఆయన అనుగ్రహించాడు. Who? He gave ఎవరండి? his son. ఆయన కుమారుని. This giving is the result of his loving. అవి ఇవ్వటం అన్నది ఆయన ప్రేమకు ప్రేమను బట్టి ఉంది. Giving is the evidence of loving. అది ఇవ్వడం అన్నది ఆయన ప్రేమిస్తున్నాడు దానికి గుర్తుగా ఉంది. You can give without love. నువ్వు ప్రేమించకుండా ఇవ్వవచ్చు. But you cannot be loving without giving. అయితే మరి ఇవ్వకుండా ప్రేమించలేము. It is possible to give without love. ఇది ప్రేమ లేకుండా ఇవ్వడం సాధ్యమే. But it cannot be possible to keep on loving without giving. అయితే ఇవ్వకుండా ప్రేమిస్తూనే ఉండడం సాధ్యం కాదు. If any one of us say, I am a loving person, I must be giving person. ఎవరైనా నేను ప్రేమించే వ్యక్తినంటే నీవు ఇస్తున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. If I have the love of God in my heart, నా హృదయంలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే I must show that as an evidence in my act of giving. నేను ఇచ్చుట దాని క్రియలో దాన్ని నేను కనపరచాలి. God so loved the world that he gave. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన అనుగ్రహించాడు ఆయన కుమారుని. There was a judge in the city of New York. న్యూయార్క్ పట్టణంలో ఒక జడ్జి గారు ఉండేవారు. A criminal was brought before him. ఆయన ఎదుట ఒక క్రిమినల్ ని తీసుకొని వచ్చారు. Young man. యవనస్తుని. The charge against that fellow was he stole a loaf of bread from a shop. ఒక దుకాణం నుండి ఒక రొట్టెను దొంగిలించాడట. So the man was brought before the judge and the young man admitted, yes, I stole that bread. న్యాయాధిపతి ఎదుట తీసుకురాబడ్డప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, అయ్యా అవునే నేను ఈ విధంగా దొంగతనం చేశానండి. I stole it because I was starving. నాకు చాలా ఆకలి వేసింది కనుక నేను ఆ విధంగా దొంగిలించాను. I don't have a job. నాకు ఉద్యోగం లేదు. Nobody is helping me. నాకు ఎవరు సహాయం చేయడం లేదు. I went and I stole that bread. కాబట్టి నేను వెళ్ళి దొంగిలించాను. Or whatever punishment you want to give. అయ్యా నువ్వు ఏ శిక్ష ఇచ్చినా పర్వాలేదు, నేను సిద్ధంగా ఉన్నాను. You know, this fellow thought that the judge will put him in the jail. అనుకున్నాడు జడ్జి గారు నన్ను జైల్లో పడవేస్తారు. If they put him in the jail, they will give him food to eat in the jail. ఆ జైల్లో పడేస్తే కనీసం భోజనమైనా దొరుకుతుంది. But you know what the judge said? అయితే ఈ జడ్జి గారు ఏం I am చెప్పారు? not sending you to the jail. నేను జైలుకు పంపించట్లేదు నిన్ను. I'll fine you $10. నీకు $10 మరి ఫైన్ వేస్తున్నాను. Very small punishment. చాలా తక్కువ పనిష్మెంట్ అది. You know what the young man said? ఆ యవనస్తుడు ఏం చెప్పాడు తెలుసా? Sir, if I have $10, I would not have gone there to steal that bread. అయ్యా ఈ $10 ఉంటే వెళ్ళి దొంగతనం చేసేవాడిని కాదు కదా రొట్టెను. You know my condition. నా పరిస్థితి నీకు తెలుసు కదా. From where can I give you ఎక్కడి నుంచి $10? ఇవ్వాలండి? But the judge said that is the punishment. జడ్జి అన్న అది నీ యొక్క శిక్ష. The young man stood there and he started weeping. ఆ యవనస్తుడు అక్కడ ఉండి ఏడుస్తూ ఉన్నాడు. Sir, please forgive me. అయ్యా నన్ను క్షమించండి. Then the judge took $10 from his own pocket. అప్పుడు జడ్జి గారు ఆయన పాకెట్ లో ఉండి $10 తీశాడు. He was very much moved. దాని చేత ఎంతగానో ఆయన కదిలించబడ్డాడు. He said, take it. ఇదిగో తీసుకో. Pay this fine to the clerk there. అక్కడ క్లర్క్ కి నీ యొక్క ఫైన్ అప్పగించి. And there were about dozen people in the court watching. ఆ కోర్టులో దాదాపు 12 మంది ఉన్నారట. The judge told all those people, అక్కడ ఉన్న వారందరినీ please all of you contribute something for this fellow. మీ ఇక్కడ ఉన్న వారందరూ దయచేసి వానికి ఏదో కొంచెం ఇవ్వండి. At least for another 10 days to come, let him have something to eat. మరొక 10 రోజుల వరకు వాడు తినడానికి ఏదో ఉండేటట్టు ఇవ్వండి. Otherwise he will go and steal another loaf from somewhere. మరి లేకపోతే ఇంకెక్కడ నుండి ఇంకొక రొట్టె ముక్క దొంగిలిస్తాడు. The judge raised the money. ఆ
ఆ జడ్జి గారు ఆ డబ్బును ఆ విధంగా పోగు చేశాడు, and gave him and warned him and sent him away. ఆయనకి ఇచ్చేసి మరి వాడిని పంపించి వేశాడు. The judge was moved by love. ప్రేమ చేత ఆ జడ్జి గారు కదిలించబడ్డారు. He gave his own $10. ఆయన సొంత డబ్బు నుండి $10 ఆయనకి ఇచ్చాడు. Give out of love. ప్రేమను బట్టి ఇవ్వాలి. There was another man by name Larry. లారీ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. This man and his wife, they were very godly people. వాళ్ళిద్దరు ఎంతో దైవభక్తి, ఆయన భార్య దైవభక్తి కలిగిన వారు. The Lord gave them 6 children. ఆ దేవుడు వారికి 6 పిల్లల్ని ఇచ్చాడు. They had spacious house, ఎంతో పెద్ద మంచి ఇల్లు ఉండింది, little bit of property. కొంత ఆస్తి ఉంది. All the children were well fed and well supplied. ఆ పిల్లలందరూ కూడా బాగా ఆహారం పెట్టబడి అన్ని విధాలుగా బాగున్నారు. But one day, అయితే ఒక రోజు the wife and husband, భార్య భర్తలు ఈ విధంగా ఆలోచన చేశారు. they were inspired by this text that we have read. మనం చదివిన ఈ భాగం నుండి వారు ప్రేరేపించబడ్డారు. Then the wife told the husband, ఆ భార్య భర్తతో ఈ విధంగా చెప్పింది, we are enjoying our wealth only for ourselves, for our 6 children. మనకున్న ఆస్తిని మన కొరకు, మన 6 పిల్లల కొరకే మనము ఎంజాయ్ చేస్తున్నాం. We should give to those who are in need. అవసరతలు ఉన్న వారికి కూడా మనం ఇవ్వాలి. We must help people. మనం ప్రజలకు సహాయం So చేయాలి. both husband and wife discussed among themselves. భార్య భర్తలు మరి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. They said, let us leave America. అమెరికాకు వెళ్ళి And let us go to South America. సౌత్ అమెరికాకు వెళ్దాం. And they identified a small place. ఒక చిన్న స్థలాన్ని వాళ్ళు గుర్తించారు. They heard that was the most backward place. ఎంతో మరి వెనుకబడిన స్థలం అని వారు గుర్తించారు. So they sold away everything. వారికున్నంత కూడా అమ్మివేశారు. They took their 6 children. వారు 6 పిల్లల్ని తీసుకొని went into that city called Lima. లీమా అన్నటువంటి ఆ పట్టణానికి ప్రదేశానికి వెళ్ళారు. They bought a small nice house. ఒక మంచి చిన్న ఇల్లును కొన్నారు. And they started adopting street children, destitute children. Immediately they gathered 5. దిక్కులేనటువంటి మరి రోడ్ల మీద తిరిగిన పిల్లల్ని వాళ్ళు జమ చేసి వారి 5 వారి ఇంట్లోకి దత్తం తీసుకున్నారు. Along with their 6 children. వారికున్న 6 పిల్లలతో పాటు వీరు 5. The Lord blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. They took 5 more. ఇంకా 5 తీసుకున్నారు. The Lord blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. They took another 5. ఇంకా 5 తీసుకున్నారు. The Lord blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. Finally they had 25 children in their home. అప్పుడు వారికున్న గృహంలో 25 మంది పిల్లలు ఉన్నారు. They were all given food, education, everything. వారికి భోజనము మరి విద్య సమస్తం ఇచ్చారు. They were well off in America. అమెరికాలో ఎంతో బాగా సుఖంగా ఉండేవారు. They had not 1 child but 6 children. 6 పిల్లలు ఉండేవారు వారు. They went and settled down in a very poor country. ఒక పేద దేశంలో వెళ్ళి వారు అక్కడ కాపురం చేశారు. That is giving out of love. అది ప్రేమను బట్టి ఇవ్వటం. God will be greatly pleased with those acts of giving. అయితే అలాంటి ఇచ్చే క్రియలను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. We move on to the next thing. How many points we have noted? ఎన్ని పాయింట్స్ అయినాయండి? 5. We go to the 6th one. 6వ పాయింట్. Giving must be understood as an act of worship. ఇవ్వడం అన్నది అది ఆరాధనకు సంబంధించిందని గుర్తించాలి. It is an act of worship. అది దేవుని ఆరాధించడము, ఆయన ఆరాధించే క్రియ అని గుర్తించాలి. In Genesis chapter 22 verse 5. ఆది కాండము 22:5 You know the background of that story is God asked Abraham, give your son as an offering to me. దేవుడు అబ్రహాము చెప్పాడు, నీ కుమారుని నాకు అర్పణగా ఇవ్వమని దేవుడు అబ్రహాము చెప్పాడు. The very next day Abraham took his son. మరుసటి రోజు అబ్రహాము ఆయన కుమారుని and he started off with his servants. ఆయన పనివారితో కలిసి వెళ్ళారు. After going to a distance, కొంత దూరం వెళ్ళిన తర్వాత he told the servants, you stay here. మీరు ఇక్కడే ఉండండి. What did he say? ఆయన ఏం చెప్పాడండి? I will go and worship the Lord and come back. నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మరలా తిరిగి వస్తాను. Did he say that I am going to offer my son and my son will die and after that I will come? నేను వెళ్ళి కుమారుని అర్పిస్తాను, కుమారుడు చనిపోతాడు, తర్వాత నేను వస్తానని చెప్పాడా? He simply said, I am going there to that mount, I will worship the Lord and I will come back. ఆయన చెప్పాడు, ఆ కొండ మీదకి పర్వతం మీదకి వెళ్తున్నాను, దేవుని ఆరాధించి మరలా తిరిగి వస్తాను. What the Lord desired was the son of Abraham. ఆ దేవుడు కోరింది ఏమిటంటే అబ్రహాం యొక్క కుమారుణ్ణి.
Abraham wanted to show obedience to the Lord. దేవుడు అబ్రహాము దేవునికి విధేయత చూపించాలని ఆశించాడు. Abraham trusted God and he loved the Lord. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించి ఆయన్ను ప్రేమించాడు. And he didn't announce to the servants పని వారికి ఏం చెప్పలేదు that I am going to sacrifice my son. నా కుమారుని బలి అర్పించబోతున్నానని. Instead he said, తర్వాత ఆయన దానికి బదులుగా ఈ విధంగా I చెప్పాడు, am going to worship my God. నా దేవుణ్ణి ఆరాధించడానికి అని వెళ్తున్నాను. How? ఏ విధంగా? By giving my son to the Lord. నా కుమారుని దేవునికి ఇచ్చడం బట్టి. Giving is considered here as an act of worship. ఇక్కడ ఇవ్వడం అన్నది ఒక ఆరాధించడం అన్నట్టుగా ఉంది. Honoring God. దేవుని ఘనపరచడం, Pleasing God. దేవుని సంతోషపెట్టడం, That is worship. అది ఆరాధన. Let us move on to verse another point, point number 7. 7వ పాయింట్ ఇంకా ముందుకు వెళ్దామండి. Giving is always an evidence and expression of our faith. అది ఇవ్వడం అన్నది ప్రతిసారి మనకున్న విశ్వాసానికి అది రుజువుగా గుర్తుగా ఉంది. Please remember, giving is an evidence and an expression of our faith. ఇవ్వడం అన్నది మన విశ్వాసానికి గుర్తుగాను మరి దానికి రుజువుగాను ఉంటుంది. Mark chapter 12 verses 41 to 44. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వరకు. Luke's Gospel chapter 16 verse 11. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. You can read verse 16:11. Luke. లూకా 16:11 చూద్దాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీకు మీ వశము చేయును? Read also Mark 12 chapter 41 to మార్క్ 41 to 43. 41 నుండి చూద్దాం. ఆయన కనిపెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము కానుక పెట్ట ఆ కానుక పెట్టులో డబ్బు వేయుట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. We do not know the name of that lady. ఆ స్త్రీ విధవరాలు యొక్క పేరు మనకు తెలియదు. But Lord Jesus is giving a great compliment to this lady. అయితే ఈ యేసు ప్రభు ఈ యొక్క స్త్రీని ఎంతగానో పొగుడుతున్నట్టుగా మనం వింటున్నాం. All that she had was 2 mites. ఆమెకున్నది 2 కాసులు. And she brought it to the Lord. అది దేవుని ఎదురు తీసుకుని వచ్చింది. That is an expression of love. It's an expression of faith. అది ప్రేమకు గుర్తుగా ఉంది, తర్వాత విశ్వాసానికి కూడా గుర్తుగా ఉంది. When you give away all that you have, నీకున్నదంతా నీవు ఇచ్చివేసినప్పుడు what are you doing? నువ్వేం చేస్తున్నావు? How are you going to live tomorrow? రేపు ఏ విధంగా జీవిస్తావు? You are giving away all that you have. నీకున్నదంతా కూడా ఇచ్చివేస్తున్నావు. How are you going to live? మనం ఏ విధంగా జీవిస్తాము? That question didn't arise. ఆ ప్రశ్న ఆమెకు రాలేదు. She was not worried about that. దాని విషయం ఆమె చింతించట్లేదు. Reason? కారణం ఏంటి? She trusted the Lord. ఎందుకంటే ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. She believed that God will take care of her needs. ఆమె అక్కర్లను దేవుడు తీరుస్తాడు అని ఆమె విశ్వసించింది. She was a woman of mighty faith. ఆమె గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. But that should be the faith of you and me. నీకు నాకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. I mentioned long time ago about a young man by name Billy. బిల్లీ అని ఒక యవనస్తుని గురించి చెప్పాను He కొంతకాలం was a pastor of a very small rural church. ఒక చిన్న గ్రామంలో సంఘానికి పాస్టర్ గా ఉన్నాడు. The congregation was giving very small amount. అక్కడ ఉన్న సంఘం వారు చాలా కొద్దిగా డబ్బు ఇస్తుండేవారు. Well, one day his daughter took ill. ఒకసారి ఆయన కుమార్తె కొంచెం అనారోగ్యంగా ఉండింది. About 10-year girl. 10 సంవత్సరాల వయసుకు వెళ్ళిన అమ్మాయి. Very poor family. చాలా పేద కుటుంబం. Wife told the husband, భార్య భర్తతో ఈ విధంగా చెప్పింది, our daughter is about to die. మన కుమార్తె మరణించడానికి సిద్ధంగా ఉంది. She is very weak. చాలా బలహీనంగా ఉంది. We are not able to give money. మనం డబ్బులు medicine. మందులు ఇవ్వలేకపోతున్నాం. There is no doctor in this village. ఈ గ్రామంలో మరి డాక్టర్ లేరు. Go to the nearest village and get the doctor or bring the medicine. అక్కడ దూరంలో ఉన్న మరి డాక్టర్ గారిని తీసుకురండి, లేకుండా అక్కడ మందులైనా తెండి. Husband told the wife, I don't have any money. నా దగ్గర డబ్బులు ఏమి లేవు అన్నాడు.
You know I am a poor pastor. నేను చాలా పేద పాస్టర్ని కదా నీకు The తెలుసు. wife said, భార్య చెప్పింది, with great care I was storing money now and then a little. I have got now about 20 shillings. ఆమె ఎంతో జాగ్రత్తగా అప్పుడప్పుడు నేను డబ్బు పోగు చేస్తున్నాను, 20 షిల్లింగ్లు నా దగ్గర ఉన్నాయి. Take it and go and get the doctor or the medicine. వెళ్ళి నువ్వు డాక్టర్ అయినా తీసుకునిరా, లేకుంటే మందులైనా తీసుకొనిరా. That man happily took that money and he was going. ఆ డబ్బులు తీసుకొని మరి సంతోషంగా వెళ్ళిపోయాడు. In the midway he came across another young man coming in opposite direction, crying loudly. ఆ మధ్య దారిలో వెళ్తుండగానే ఇంకొక వ్యక్తి యవనస్తుడు ఏడ్చుకుంటా దారిలో మధ్యలో కలిశాడు. This man, the pastor, stopped that man and said, "Why are you crying?" ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని పాస్టర్ గారు ఆయన ఆపాడు. That fellow said, "I lost my cow. అయ్యా నా ఆవును పోగొట్టుకున్నానండి. I have my wife and my daughter are there in that village. We live only by selling the milk of the cow. ఈ ఆవుని పాలు అమ్ముకొని మేము బతుకుతున్నాం. ఆ ఊర్లో నా భార్య పిల్లలు. I lost the cow 3 days back. 3 రోజుల క్రితము ఈ ఆవును పోగొట్టుకున్నాను. I searched in the neighboring villages. ఈ గ్రామాలన్నిటిలో నేను వెతికాను. I could not get my cow. ఆవు నాకు దొరకలేదు. I am going to another village. ఇంకో గ్రామానికి వెళ్తున్నాను. If I don't get it, అది దొరకకపోతే my daughter will have nothing. నా కుమార్తెకు మరి ఏముండదు. She will die. ఆమె చనిపోతుంది. My wife will die. నా భార్య చనిపోతుంది. It's already 3 days. ఆల్రెడీ ఇప్పటికే 3 రోజులు అయిపోయింది. What am I to do? ఏం చేయాలండి? I cannot but cry. నేను మరి ఏడవకుండా ఉండలేను. This pastor was moved. ఈ పాస్టర్ గారు మరి దాని చేత కదిలింపబడ్డాడు. He wiped away his tears and said, "Young man, what will it cost you if you buy another cow?" ఆయన అడిగాడు, మరి అయ్యా నీవు ఇంకొక ఆవు కొనుక్కోవాలని ఎంత డబ్బు అవుతుంది? That fellow very quickly gave the answer and said, "It will cost exactly minimum 20 shillings." దాదాపు 20 షిల్లింగ్లు ఖర్చు అవుతుందండి అన్న. This man was having how much? ఎంత ఉందండి ఇందరుగా? His wife gave exactly the same amount. ఆయన భార్య సరిగ్గా అంత డబ్బే ఇచ్చింది. He prayed in his heart. ఆయన హృదయంలో ప్రార్థన చేసుకున్నాడు. Lord, this man's need seems to be more than my need. ప్రభువా, ఈ యొక్క వ్యక్తి యొక్క అక్కర నా అక్కర కంటే ఎక్కువగా ఉన్నట్టుంది. He took the money and gave it to that man. ఆ డబ్బు తీసి ఆ వ్యక్తికి ఇచ్చివేశాడు. That fellow went back happily. సంతోషంగా ఆ వ్యక్తి మరి వెళ్ళిపోయాడు. This pastor went to the nearest tree, sat under that tree, knelt down and began to cry and pray to the Lord. అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు కిందికి వెళ్ళి అక్కడ మోకరించి మరి దేవునికి ఏడవడం మొదలు పెట్టాడు. Lord, I trust you. దేవాని నేను నమ్మిక కలిగి ఉన్నాను. All these years you were helping me. ఇన్ని సంవత్సరాలు నాకు సహాయం చేస్తూనే వచ్చావు. I have given away that money. ఆ డబ్బులు నేను ఇచ్చివేశాను. I am going back now home. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. It is your business to make my daughter well. నా కూతురును బాగు చేయడం అది నీ పని. Otherwise my wife will quarrel with me. ఎందుకంటే లేకున్నట్లే నా భార్య నాతో పోట్లాడుతుంది. I cannot have peace at home. ఇంట్లో సమాధానం లేకుండా ఉంటుంది. I leave my daughter in your hands. నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. I trust in your power and love. నీ యొక్క ప్రేమ యందు, నీ శక్తి యందు విశ్వాసం He కలిగి prayed and he went back. మన ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. Luckily by the time he went home, ఆయన ఇంటికి వెళ్ళే లోపు the first person to come out of the house was his daughter. ఆయన ఇంట్లో వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆయన కుమార్తె. The father hugged her and said, "How is it you are all right?" ఆ కుమార్తె ఆమెను కౌగిలించుకున్నాడు. ఏమిటమ్మా, ఏ విధంగా బాగైపోయావు? The daughter said, "Daddy, the moment you went out to get the doctor, I was healed." అమ్మ, అయ్యగారు, డాడీ నువ్వు బయటికి వెళ్ళగానే అదే సమయంలో నేను బాగైపోయాను. Something strange touched me, I am whole. నన్ను ఏదో ఆశ్చర్యమైన ముట్టింది, వెంటనే బాగైపోయాను. That is the way in which the Lord will bless us. దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. Our giving many times, every time, it should be an evidence of our faith in God. ప్రతిసారి మనం ఇవ్వటం మన దేవుని యందు విశ్వసిస్తున్నాం అన్న దానికి గుర్తుగా ఉండాలి. We move on to point number 8. 8వ అంశానికి వద్దాం. Giving is a reflection of our belief in God's ownership of all our wealth. మనకున్న సమస్తమైన ఆస్తి దేవునికి చెందింది అన్న దాన్ని మనం కనపరుస్తూ ఉన్నాం. Please understand very clearly, giving reflects our belief about God's ownership of all our wealth. మనకున్న సమస్త ఆస్తి దానికి కర్త దేవుడే అని, లేకుంటే అది దేవునికి చెందిందన్న గుర్తింపును మన ఇచ్చుట్లో కనపడుతుంది. Every believer must have this thought. ప్రతి విశ్వాసికి తలంపు కలిగి ఉండాలి. What is that? ఏమిటండి ఇది? All my buildings, all my lands, all my wealth, all my gold, it belongs to God. It is the property of God.
It is given to me by God. మనకున్న ఆస్తులు పాస్తులు బంగారము డబ్బు అంతా కూడా మనకి ఏం గుర్తించాలంటే ఇది దేవునికి చెందింది, దేవుడే నాకు ఇచ్చాడు అని గుర్తించాలి. 1 Chronicles 29 verse 14. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles 29 29 verse 14. 14వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29 14వ వచనం. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రుడను, నా జనులు ఎంత మాత్రం వారు, సమస్తము నీ వలనే కలిగను కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. Once more. మరొకసారి 14వ వచనం. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. Everything comes from you. ఆ సమస్తము నీ యొద్ద నుండే మాకు Everything comes from you. ఈ సమస్తము నీ యొద్ద నుండే మాకు And whatever we have given out of what you have given. అయితే మేము మీకు ఇచ్చినది నీవు మాకు ఇచ్చిన దాంట్లో నుండే నీకు ఇస్తున్నాం. That should be the thought, the belief of every believer, every Christian. ప్రతి విశ్వాసికి ఆ తలంపు, ఆ విశ్వాసం కలిగి ఉండాలి. All that we own, మనకున్న సమస్తము, all that we possess, మన కలిగినదంతా కూడా belongs to God. అది దేవునికి చెందినది. Then what about you and I? What are we? అయితే నీవు మన విషయం ఏంటండి? We are only the stewards of what God has given to us. We have to give an account to the giver, the Almighty God. దేవుడు మనకిచ్చిన వాటికి మన గృహ నిర్వాహకులంగా ఉన్నాము. మనం వీటికన్నిటికీ దేవునికి లెక్క చెప్పాలి. Let this thought remain with you and me. ఈ తలంపు మీ మనసులో, నా మనసులో కూడా ఉండునుగాక. Such of us who have got more lands, more buildings, more property, remember, when we die, we have to give an account to God, our Father. మనలో అధిక ఆస్తి, మరి ఇంట్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మనం మరణించిన తర్వాత వీటి విషయమై దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి. You cannot escape the day of judgment. మన యొక్క తీర్పు దినాన్ని మనం తప్పించుకోలేం. All property, everything belongs to God. సమస్తము, మనకున్న సమస్తము దేవునికి చెందినది. In Deuteronomy chapter 8 verse 18 says, ద్వితీయోపదేశకాండ 8:18 వచనంలో, you shall remember నీవు ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి, that it is the Lord who gives you the ability to earn. నీవు సంపాదించుకున్నటకై దేవుడి సామర్థ్యము దేవుడే అనుగ్రహిస్తున్నాడు. Whatever you are earning, any one of us, మనం ఎవరైనా సరే నీవెంత సంపాదించుకున్నా, remember 8:18 Deuteronomy. ద్వితీయోపదేశకాండం 8:18 It జ్ఞాపకం is చేసుకో. God who gives you the ability to earn. నీవు సంపాదించుకోవడానికని దేవుడే నీకు సామర్థ్యం అనుగ్రహిస్తున్నాడు. Therefore, what you earn is the property of God. కాబట్టి నీవేమైతే సంపాదించుకుంటావో అది దేవునికి చెందినదై ఉంది. We are only the stewards. మన కేవలం గృహ నిర్వాహకులమే మాత్రమే. We move on to 9. 9వ అంశానికి వెళ్దాం. Giving should be secret and absolutely anonymous. అయితే ఇవ్వడం అన్నది రహస్యంగా ఉండాలి, మరి ఎవరికి తెలియకుండా ఉండాలి. Matthew 6 verses 1 to 4. మత్తయి సువార్త 6 1 to 4. 1 నుండి 4 Matthew chapter వచనాలు. 6 verses 1 to 4. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. మనుషులు కనబడులని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరంలో వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమి ఊదొద్దట? బూర ఊదింపవద్దు. Be careful about that. బూర ఊదింపవద్దని దయచేసి జాగ్రత్తగా ఉండండి. Many of us, we give something to somebody for some cause, we want our name to be announced. మనం ఏదైనా కొద్దిగా ఇస్తే మన పేరు అందరు తెలియాలని మనం చెప్పుకుంటాం. అది చాలా తప్పు. Lord Jesus said it. ప్రభువైన యేసు ఈ విధంగా చెప్తున్నారు, What you give with your right hand should not be known to the left hand. ఎడమ చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలవద్దు. Your name should never be announced anywhere. ఎక్కడ కూడా మీ పేరు మరి రాయబడు You may give 1 crore of rupees. నీ ₹1 ఇవ్వచ్చు,
but don't expect your name to be announced and proclaimed anywhere. అది అంత ఎక్కడ కానీ నీ పేరు అందరికి తెలియజేయాలి, ప్రకటించబడాలని ఆశించవద్దు. In a city called New Jersey in America, అమెరికాలో న్యూ జెర్సీ అన్న పట్టణంలో there is a rich man. ఒక ధనవంతుడు ఉన్నాడు. He is a very good businessman. ఆయన మంచి వ్యాపారస్తుడు, He is an excellent believer, ఆయన మంచి విశ్వాసి, known for his giving. ఆయన ఇచ్చుటకు ఎంతో పేరు గాంచినవాడు. He has been giving for the last 15 years. గత 15 సంవత్సరాలుగా ఆయన ఇస్తూ ఉన్నాడు. And the total amounts that he has been giving as on today, it exceeds $600 million. అయితే ఆయన ఇంతవరకు ఇచ్చిన వాటిని లెక్క చేస్తే $600 మిలియన్ మించి ఉన్నది. He started giving freely to evangelists, to the hospitals, to the orphanages, to the old age homes, to the destitutes, to the street children. ఆయన ఆ విధంగా సువార్థికులకు, హాస్పిటల్స్కి, మరి రోడ్ల మీద ఉన్న పిల్లలకి, అలాగే అనేకమైన వారికి ఆయన ఇస్తూ వచ్చాడు. And one golden principle that this man followed was, మరి ఆయన అవలంబించిన ఒక చక్కని బంగారు సూత్రం ఏమిటంటే, everyone to whom he gave, he told them, do not tell others that I have given. అయితే ఎవరికైతే ఆయన ఇచ్చాడో వారికి చెప్తాడు, నేను ఇచ్చానని ఎవరికి చెప్పవద్దు. Don't announce my name. నా పేరుని ఎక్కడ మరి ప్రకటించవద్దండి. My name should never be published anywhere. ఎక్కడ కూడా నా పేరు రాయబడవద్దు. It should never be announced over the television. ఆ టెలివిజన్ లో ఎక్కడ నా పేరు చెప్పవద్దు. Be careful. దయచేసి జాగ్రత్తగా ఉండండి. $600 million. $600 మిలియన్ ఇచ్చాడు. Another amazing thing about the man, ఆయన విషయం ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, he does not own his house. ఆయన ఇల్లు మరి ఆయన పేరు మీద లేదండి. He is in a rented house. ఆయన ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నాడు. $600 million he gave. $600 మిలియన్ ఇచ్చేశాడు. He does not own a house. ఆయన ఉన్న ఇల్లు కూడా ఆయనది కాదు. He purposely did not buy a car. ఆయన మరి కారు కూడా కొనుక్కోలేదు. ఉద్దేశం Wherever పూర్వకంగానే. he goes, he will hire a taxi. మరి ఎక్కడ వెళ్ళినా కూడా ట్యాక్సీని తీసుకుంటాడు. Whenever he flies in the plane, ఎక్కడైనా విమానంలో ప్రయాణం చేసినప్పుడు he will sit in the ordinary economy class. ఆ సామాన్యమైన క్లాస్ లో కూర్చుంటాడు. And he wears a watch, a very cheap watch, costing about $10. అది చాలా తక్కువ ఖరీదైన $10 కలిగిన వాచ్ వేసుకుంటాడు. His dress, his lifestyle is extremely simple. తర్వాత ఆయన వేసుకున్న బట్టలు, తర్వాత ఆయన జీవిత విధానం అందుకు ఎంతో సామాన్యంగా ఉంటుంది. I think the man is still alive there. ఆ వ్యక్తి ఇంకా జీవిస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. In 15 years' time, 15 సంవత్సరాల్లోనే $600 million. $600 మిలియన్ ఇచ్చివేశాడు. Nowhere his name is announced. ఆయన పేరు ఎక్కడ రాయబడలేదు. That should be our spirit, my friends. మనం అలాంటి ఆత్మలో, దాని మనసులో మనం ఇవ్వాలి. Never desire for publicity. అయితే అందరూ మనను తెలుసుకోవాలి, అందరి ఎదుట చేయబడాలని Giving must ఆశించవద్దు. be absolutely secret. ఇదంతా రహస్యంగా చేయాలి. We come to the last point. అయితే చివరి పాయింట్కి వద్దాం. The 10th point. 10వ పాయింట్, Regular and sacrificial giving brings special blessings from God. అయితే క్రమపూర్వకంగా మరి త్యాగపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. When you give sacrificially and regularly, మరి ఎంతో త్యాగంతో ఇచ్చినప్పుడు, క్రమంగా ఇచ్చినప్పుడు, God blesses us in His own way. దేవుడు తన సొంత విధానంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. I can never forget the blessings offered in the book of Psalms. ఆ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలని నేను మర్చిపోలేను. Blessed is the man in Psalm 41. 41 దావీదు కీర్తనలో, Blessed is the man who has regard for the weak, for the poor. Psalm 41 verse 1. 41 మొదటి వచనం. We are reading verses 1 to 3. 1 నుండి 3 వచనాలు చదువుదాం. Read it. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. I want you to now start counting the blessings that are listed over there, if you are very kind and generous to the needy and the poor. ఈ దయ కలిగి మరి పేదలను కనికరించే వారి మీద దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడో. Now as our brother reads the remaining 2-3 verses very slowly, you try to count the blessings
God is offering. అది దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని లెక్క పెట్టడానికి ప్రయత్నం చేయండి. నేను నిదానంగా చదువుతాను. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. Yes. భూమి మీద వాడు ధన్యుడగును. Yes. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. Very good. రోగాశయం మీద యెహోవా వానిని ఆదరించును. Yes. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. How many blessings? ఎన్ని ఆశీర్వాదాలండి? How many? Yes. 5 or 6, okay, no problem. One small mistake in counting, no problem. అది ఒక తక్కువైనా పర్లేదండి. 6. But look at the number of the blessings that the Lord has kept in store. అది దేవుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచాడో చూడండి. If you are kind to the poor and the needy, బీదలను కటాక్షించినట్లయితే, దయ చూపించిన వాడవైతే, and if you are sacrificially giving, అది త్యాగపూర్వకంగా దేవునికి oh, ఇస్తున్నట్లయితే, it will be much more a blessing. ఎంతో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తాడు. Have you heard about a man called what's his name? Robert Pierce. రాబర్ట్ పియర్స్ అనే వ్యక్తి విషయం పేరు విన్నారా? This man was the founder of the World Vision International. వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్ యొక్క స్థాపకుడు ఆయన. A very great man of God. చాలా గొప్ప దైవజనుడు. As he grew old, ఆయన వృద్ధుడైనప్పుడు he was struck with a disease called leukemia. లుక్యూమియా అన్న రోగంతో ఆయన బాధపడుతున్నాడు. He was suffering. ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. He was not getting proper sleep. ఆయనకు సరిగా నిద్ర రావటం లేదు. He was in his old age and the last days. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, చివరి రోజుల్లో ఉంటున్నాడు. He knew that his end was very close. ఆయన అంతం ఎంతో దగ్గరగా ఉందని ఆయనకు తెలుసు. So before his death, ఆయన మరణానికి ముందు he developed a desire. ఆయన హృదయంలో ఒక కోరిక. He wanted to meet a very close friend of his in a country called Indonesia. ఇండోనేషియా అన్న దేశంలో ఆయన ఒక దగ్గర స్నేహితుడిని కలుసుకోవాలని ఆశించాడు. Though he was suffering, ఆయనకు ఎంతో బాధలో ఉన్నప్పటికీ he wanted to meet him. ఆయన కలవాలని ఆశించాడు. Said, before I die, I must meet my friend. నేను చనిపోక ముందు ఆ వ్యక్తిని నేను కలుసుకోవాలి. So before he left America, అమెరికా